పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. బాపట్లలో పేరెంట్స్ టీచర్స్ మీట్ లో పాల్గొన్న మంత్రి లోకేష్. మాజీ ఎంపీ భరత్ చేసిన అక్రమాలు బయటకు వస్తున్నాయని ఎమ్మెల్యే శ్రీనివాస్. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న మంత్రి చంద్రశేఖర్. ఎన్ఎఫ్టీసీ నిధులను ఇప్పించాలని డిమాండ్ చేసిన మత్స్యకారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం రంగాపురం మేమవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు వేకువజాము నుంచి ఆలయాలకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. తాము కోరిన కోరికలు తీర్చాలని స్వామివారిని మొక్కుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంతో భక్తులతో సందడి నెలకొంది. శ్రీ గణేశాయ నమః. నా పేరు ఐలూరి లక్ష్మీనరసింహ శర్మ. నేను రంగాపురం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చేస్తాను. మా స్వామివారికి ఎక్కువగా వివాహం కాని వారు, సంతానం లేని వారు ఇంచుమించుగా 100 సంవత్సరాల పైనుంచే ఈ ఆలయం దగ్గర రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, వారికి వివాహాలు అవ్వడం, తర్వాత సంతానాన్ని కలిగి మళ్ళీ స్వామివారి దగ్గరికి రావడం చాలా విశిష్టంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి షష్ఠికి షష్ఠి ముందు రోజు కళ్యాణం, ఉదయం పాలాభిషేకం, షష్ఠి రోజు విశేషంగా అందరూ కూడా స్వామివారి దర్శనానికి వస్తారు. విశేషంగా పూల అలంకరణ అవన్నీ చేస్తాం ఆ రోజు. అందుచేత ప్రతి వారు కూడా స్వామివారి దర్శించుకుని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా మనకి. నమస్తే అండి. మాది రంగాపురం అండి. మాది రామలింగేశ్వర స్వామి రామరామ ఇది పార్వతీదేవి గుడి అండి. ఇది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా వెలిశారు. ఇది 100 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి. ప్రతి చుట్టుపక్కల 6 గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ దర్శనానికి వస్తారండి. సెంటిమెంట్గా ఉంటుందండి గుడి. పిల్లలు లేని వారి పిల్లలు, మీకు అన్ని రకాలుగా మొక్కులు తీర్చుకునే వారు ఇక్కడికే వస్తారండి. అమలాపురం నుంచి కూడా పనిగట్టుకుని ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుని వెళ్తారండి. ఇది విశేషంగా జరుగుతుంది షష్ఠి అనేది. ఉదయం పాలాభిషేకం అండి, సాయంత్రం ఏమో కళ్యాణం చేస్తారు. తెల్లవారుజాము 3 గంటల కాడ నుంచి దర్శనాలు మొదలవుతాయండి. ఎప్పటి నుంచో ఉన్నది రంగాపురం శివాలయం. ఇది అందరూ రావాల్సింది కోరుచు. అరకులోయ మండల కేంద్రంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శెట్టి రోషిని అశోక్, వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి భాంగి చిన్నారావు, పార్టీ నేతలు పాల్గొన్నారు. బాపట్ల పట్టణం స్థానిక మున్సిపల్ హై స్కూల్ లో పేరెంట్స్ టీచర్స్ మీట్ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. ఈ సమావేశానికి పేరెంట్స్ టీచర్స్ హాజరయ్యారు. ఈ మీట్ లో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా అధికారం మదంతో వైసీపీ నేతలు ఎన్నో అక్రమాలు చేశారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ చేసిన అక్రమాలు బయటకు వస్తున్నాయని ఆరోపించారు. గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ కు చెందిన భూమిని అక్రమంగా భరత్ అన్యాక్రాంతం చేశారన్నారు. జగన్ ప్రజల్లోకి రావడంతో పాటు అసెంబ్లీకి కూడా వస్తే బాగుంటుందన్నారు. అధికారం అండదండలతో చేసిన ప్రతి స్కాము ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ సుమారు 5 కోట్ల విలువ చేసే ఆస్తి నగర నడిబొడ్డున దేవి చౌక్ వెటనరీ హాస్పిటల్ ఆపోజిట్ ఉన్న సైట్ కట్టబెట్టే విషయంలో ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మార్గాని భరత్రామ్ చేసిన అవకతవకలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. 2లో 11 సంవత్సరాలకు గాను గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్కి అలాగే ఆనాడున్న ఎలక్టెడ్ బాడీకి మధ్యన అగ్రిమెంట్ అయ్యింది. 11 సంవత్సరాలు ఒక వ్యక్తికి అయ్యింది, మామిడి సూర్య భగవాన్ అనే వ్యక్తికి. ఇది ఆర్కే టిఫిన్స్ 52,000 రెంటు, 12 నెలల అడ్వాన్స్ కూడా ఆయన కట్టి ఉన్నారు. తర్వాత 18 నెలలు
ఆయన ఏ విధమైన రెంట్ కట్టట్లేదని, ఇర్రెగ్యులర్ అయ్యారని, అదే టైంలో మే 22న ఈ ఎలక్టెడ్ బాడీ ఏదైతే ఉందో డిజాల్వ్ అయిపోయింది. ఏది గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ డిజాల్వ్ అయిన తర్వాత ఆ బాడీని నాన్ పిఏసి కింద 2023 వరకు కొనసాగించారు. మీరు ఇక్కడ చూసినట్టయితే 11 సంవత్సరాలు లీజ్ ఎవరికైతే వచ్చిందో అతను అద్దె కట్టట్లేదు. కట్టనప్పుడు ఏం చేస్తారు జనరల్గా కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు, నోటీస్ ఇచ్చి నువ్వు అద్దె కట్టట్లేదు కాబట్టి నీకు ఇచ్చిన లీజ్ని రద్దు చేస్తున్నావు అని చెప్తారు. ఇది పద్ధతి. కానీ మరి అతను భరతరామ్ దగ్గరికి వెళ్ళి ఏ ముట్ట పెట్టాడో ఏమో తెలియదు, కానీ అతను తన సొంత స్వలాభానికి మీరు కాదు ఇంకో విధంగా చెయ్యాలి అని, చెయ్యలేనిది చెయ్యకూడనిది మరి నాన్ పిఎస్సి దగ్గర ప్రతిపాదించినప్పుడు బాడీలో ఆనాడు ఉన్న భాస్కర్ గారు అందరూ ఉన్నారు. మేము ఇలా చేయలేమని అంటే ఆ బాడీని డిజాల్వ్ చేసేసి ఎక్స్టెన్షన్ అఫీషియల్స్తో చేసుకున్నాడు భరతరామ్. చేసుకొని ఎంత దారుణం అంటే 11 సంవత్సరాలు లీజ్ అంటే స్వతహాగా ఒక వ్యక్తి ఇర్రెగ్యులర్ అయితే నోటీస్ ఇచ్చి అతన్ని క్యాన్సిల్ చేసి ఫ్రెష్ లీజ్ అగ్రిమెంట్కి వెళ్తాం. కానీ 11 సంవత్సరాల లీజ్ని 33 సంవత్సరాలు సబ్ లీజ్ ఇప్పించారు. 11 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ని 33 సంవత్సరాల సబ్ లీజ్. నాకు తెలిసి కోఆపరేటివ్ యాక్ట్లో ఇంత దారుణాతి దారుణం ఎప్పుడు చేసి ఉండకపోవచ్చు. 11 సంవత్సరాలు లీజ్ ఇచ్చిన వ్యక్తికి 3 సంవత్సరాలకి 20% హైక్. స్వతహాగా సబ్ లీజ్ ఇస్తే పెరగాలి, కానీ ఇక్కడ 15% హైక్ అట. అంటే ఏం సూట్ కేసు, అంటే ఎంత పెద్ద సూట్ కేసు అంది ఉంటుంది ఇది అబ్బాయికి భరతరామ్కి. 11 సంవత్సరాల లీజ్ని 33 సంవత్సరాలు సబ్ లీజ్ చేసి దాంట్లో క్లాజ్ అట. 33 సంవత్సరాలు సబ్ లీజ్ ఇచ్చే దాంట్లోని అగ్రిమెంట్లోని సబ్ లీజ్లో క్లాజ్. బ్యాంక్ ఎప్పుడైనా సరే వెళ్ళడానికి వెసులుబాటు కోసం 33 సంవత్సరాలు లీజ్. అంటే ఈ 33 సంవత్సరాలు లీజ్ ఇచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్ పట్టుకొని ఏ బ్యాంక్కి వెళ్ళి ఏం కొల్లగొట్టేద్దాం అనుకున్నారో ఏంటో మాకైతే అర్థం కాల. వెలుగులోకి వచ్చింది అంశం. ఒకటి అఫీషియల్స్తో చేయించున్నారు. మరి వాళ్ళు కూడా, అధికారులు కూడా మరి బుర్ర పెట్టి ఆలోచించాలి. గుడ్డిగా వాళ్ళు ఏం చెప్తే అది చేసేస్తే ఈరోజు వాళ్ళు ఈ ఎంక్వైరీలోని సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఇప్పుడే రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆయనే అవాక్ అవుతా ఉన్నారు. ఇటు 11 సంవత్సరాలు 33 సబ్ లీజా అని. అంటే ఇది బహుశా ఎక్కడ కూడా భారతదేశంలోనే ఎక్కడ చూసి ఉండబోమేమో. అంత ప్రబుద్ధులు వీళ్ళందరూ కూడా. అంటే ఏదో రూపంలో సంస్థలకు ఆస్తులు కొల్లగొట్టేయాలి, అడ్డగోలుగా సంపాదించేయాలి. అడ్డగోలుగా సంపాదించేటప్పుడు ఎవరైనా మాట వినకపోతే, ఇప్పుడు ఈ బాడీ వినలేదు ఆయన చెప్పిన మాట, డిజాల్వ్ చేసేసి అధికారులను పెట్టేసుకొని అధికారులతోటి అడ్డంగా అసలు యాక్ట్లో లేని విధంగా ఇవన్నీ చేయడం వల్ల, అంటే ఇవేమి బయటికి రావా, లేకపోతే ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఈ ఆస్తులు పరిరక్షించాల్సిన బాధ్యతగా పట్టించుకోమని అనుకున్నారో ఏంటో మాకైతే అర్థం కాదు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పారిశ్రామికవేత్త కారుమంచి ప్రసాద్ బాబు డ్రోన్ తయారీ సంస్థను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని కొనియాడారు. డ్రోన్ తయారీతో పాటు విత్తనాలు, పురుగుల మందులపైన కూడా రీసెర్చ్ చేసి చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. సార్, మీరు చేసే కార్యక్రమాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇంకొక 2 మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ 2 కూడా టేకప్ చేస్తే ఈ ప్రాంత రైతులకి బాగా ఉపయోగపడుతుంది. ఒకటి, సీడ్. మీరు ఆల్రెడీ సీడ్ క్వాలిటీ చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి రైతులకి ఈ బీటీ కాటన్ ద్వారా కానీ ఏదైతే కానీ ప్రతి రైతులకి ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈల్డ్ బీటీ కాటన్ అనేది ఫస్ట్లో వచ్చినప్పుడు మంచి ఈల్డ్ ఉండింది. మరి ఈ రోజున చూస్తేనేమో ఈల్డ్ అంతా పడిపోతూ ఉంది. ఎందుకు పడిపోతూ ఉంది? మీరు ఎంతో కొద్దిగా దాని మీద ఫండ్ పెట్టి, అదొకటి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫర్టిలైజర్స్, ఈ ఫర్టిలైజర్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది, ఈ బగ్స్ ఎలా వస్తూ ఉన్నాయి, కొద్దిగా అవేర్నెస్ చేసి రైతులకి ఈ 2 ఇష్యూస్లో కూడా స్మాల్
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాగా మీరు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్కసారి ప్యాషన్ ఉన్నటువంటి మీలాంటి వ్యక్తులు టేకప్ చేస్తే అవి డెఫినెట్గా కూడా మంచి ఈల్డ్ వస్తుంది, మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రెండింటిని ఒకసారి మీరు ఆలోచించాలని కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో తాతగారిని ఆదర్శంగా తీసుకోండి. ఆయన మీకు మంచి ఒక పాజిటివ్ గుడ్ కర్మ చేసి మీకు వదిలిపెట్టి వెళ్తున్నారు. మీరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ మీరు కూడా అది నెక్స్ట్ జనరేషన్కి తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని గోవిందాంబ జిల్లా పరిషత్ పాఠశాల అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన సమావేశం కార్యక్రమం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మత్స్యకారులకు చెల్లించవలసిన నష్టపరిహారం ఎన్ఎఫ్డిసి నిధులను ఇప్పించాలని డిమాండ్ చేస్తూ బాధితులు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. కాట్రేన్ కోన మండలం గెద్దనపల్లి గ్రామం మత్స్యకారులకు చెల్లించాల్సిన నష్టపరిహారం ఎన్ఎఫ్డిసి నిధులను మాజీ ఎమ్మెల్యే సతీష్ అనుచరులు ఇవ్వకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే తమకు అందవలసిన నిధులను ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా పంచుకుని తినమని అందరూ చెప్పినా కూడా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళే తినేస్తున్నారండి. ఏదైనా అడుగుతుంటే గొడవకు వచ్చే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళ మీద కూడా పురాదాలు చెప్పి వినోదాలు చెప్పి వాళ్ళని కొంత ఏదంటున్నారండి. లక్ష్మణు ఈడు చింతల ఆవరాజు పాదాబత్తుల నారాయణరావు వీళ్ళు రేగొడుతున్నారని చెప్తున్నారు. మాకు అందరికీ కావాలండి. అలా వాళ్ళకే కాదు, మేము ఇంకా 100 మంది మిగిలిపోయాము డబ్బులు రావాళ్ళు, మాకు ఎందుకు పంచట్లేదు, మాకు కావాలి అని అడుగుతున్నాము. సార్ మన గెద్దనపల్లి కాట్రేనుకోన మండలం మీ మత్స్యగారు గ్రామం మాది గెద్దనపల్లి. తదుపరి 2 సంవత్సరాల క్రితం నుంచి ఓఎన్జీసీ నష్టపరిహారం ప్రతి మత్స్యగారి గ్రామానికి ఓఎన్జీసీ వారు నష్టపరిహారం కొంతమంది సభ్యులకు ఇచ్చి ఉన్నారు. కావున ఈ అమౌంట్ ప్రతి ఎంతమంది గ్రామంలో సభ్యులు ఉన్నారో అంతమంది పంచుకోవడం జరుగుతుంది. అలాగే మా పక్క గ్రామాలు గచ్చగాయలపోర, వేట్లపాలెం, కొంచెంపల్లి, కాట్రేనుకోన, నడవపల్లి, పల్లిపాలెం, పల్లం, పోర, చింతపిల్లంక, బలుస్తుప్ప అన్ని గ్రామాలు కూడా న్యాయబద్ధంగా ప్రతి ఒక్క సభ్యుడు పంచుకున్నారండి. తదుపరి మా గెద్దనపల్లి కూడా 150 మంది సభ్యులు 2 డబ్బాలుగా కొంత సొమ్మును పంచారండి. ఇది పెత్తనందారులు ఒక 10 మంది పెత్తనం చేసి దీన్ని ఈ సొమ్మును అపహరించారు. పంచమని అడుగుతుంటే మా మీద గొడవలు, దాడులు, ఎన్నో నానా విధాలైన గొడవలు రేపుతున్నారు. ఈ అమౌంట్ ఇప్పుడు 2 డబ్బాలుగా పంచిన అమౌంట్ అది కాగా 80 లక్షలు మిగిలి ఉందండి. ఇది ఎలక్షన్ తర్వాత పంచుతానని, ఎలక్షన్ ముందు పంచుతానని చెప్పడం జరిగింది. దాని అంగీకరించి ఇప్పుడు అడుగుతుంటే గత 5-6 నెలలుగా అడుగుతుంటే ఇవాళ రేపు అంటూ మేము పంచం, మాకు పొన్నాడు సతీష్ గారు మమ్మల్ని ఈ సొమ్ముని తీయమన్నారు, 80 లక్షలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని గట్టిగా చెప్తున్నారు. ఈ 10 మంది పేర్లు పెత్తనం చేసిన వారు పోతాబుత్తుల శాసాద్రి, పోతాబుత్తుల మురళీ రామకృష్ణ,
మల్లాడి రామాంజనేయులు, మల్లాడి మత్స్యవల్లభుడు, మల్లాడి శ్రీ వెంకటరెడ్డి, ఆలిపి నరసింహమూర్తి, అంగాని రాంబాబు, తదుపరి మేడా నారాయణరావు, ఈ నాయకులు వీళ్ళు 10 మంది పెత్తనం చేసి ఈ సొమ్మును మీకు పంచవలసిన బాధ్యత లేదు అని చెప్పగా మా మత్స్యగారి ప్రతినిధి అయిన నాగిన నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. నాగిన నాగేశ్వరరావు Please like, share and subscribe Sneha TV.